తిరుమలలో ఆలయ గర్భగుడి పైన అనగా శిఖర భాగము పైనున్న స్వామివారిని వెండి విమానం లేదా వెండి విమాన గోపుర స్వామి అంటారు. పురాణాల ప్రకారం ఈ విమాన వెంకటేశ్వర స్వామి రూపం విశ్వకర్మ చేత నిర్మించబడింది. ఇది శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో ఉన్న ఆనంద నిలయ విమానం యొక్క ప్రతిరూపము. స్వామివారి గర్భగుడిని భూలోక వైకుంఠంగా, పైభాగం ఈ విమాన వెంకటేశ్వర స్వామిని వైకుంఠానికి ఆధ్యాత్మికంగా కలిపే ద్వారం అని చెప్తారు. విమాన వెంకటేశ్వర స్వామిపై శ్రీచక్రం ప్రతిష్ఠించబడింది. ఈ విమాన వెంకటేశ్వర స్వామి పైభాగంలో గరుత్మంతుడు, చతుర్ముఖ బ్రహ్మ మరియు అనేక దేవతా విగ్రహాలు చెక్కబడి ఉన్నాయి. వేదాల ప్రకారం ఇది పూర్ణ దైవిక శక్తి కేంద్రము. స్వామివారి మహిమ అక్కడి నుండే భక్తుల హృదయాలకు ప్రసరిస్తుంది. విష్ణు పురాణం ప్రకారం ఈ విమాన వెంకటేశ్వర స్వామి ఆనంద నిలయ విమానం అనే పేరుతో స్వయంగా ఆకాశం నుండి భూలోకానికి దిగిందట. బ్రహ్మాండ పురాణం ప్రకారం ఈ విమాన వెంకటేశ్వర స్వామి వెలిసిన చోటే శ్రీనివాస స్వామి క్షేత్ర నిర్మాణం జరగాలి అని దేవతలు సూచించారట. అందుకే తిరుమల ఆలయానికి గర్భగుడిని అక్షరాల వైకుంఠపు ద్వారం అని పిలుస్తారు. గర్భగుడి లోపల స్వామివారి రూపం యథార్థమైన భగవంతుని సాక్షాత్కారమైతే, గర్భగుడి పైనున్న వెండి విమానం ఆ దివ్య శక్తికి పరమ కేంద్రం. బ్రహ్మోత్సవాల సమయంలో మరియు పుష్య పౌర్ణమి రోజున ఈ విమాన వెంకటేశ్వర స్వామి మీద ప్రత్యేక పూజలు జరుగుతాయి. ఎవరు స్వామివారి గర్భగుడి ముందు నిశ్చలంగా నిలబడి స్వామివారిని దర్శించి మరియు పైభాగంలోని వెండి విమాన వెంకటేశ్వర స్వామిని దర్శిస్తారో వారికి వైకుంఠ సదృశ ఫలితాలు లభిస్తాయని శాస్త్రాలు చెప్తున్నాయి. గర్భగుడిలో భగవంతుని రూపం భూమిపై వైకుంఠం అయితే, పైభాగంలో ఉన్న ఈ విమాన వెంకటేశ్వర స్వామి ఆ అసలైన వైకుంఠపు ద్వారం. ఓం నమో వెంకటేశాయ.